కాసేపట్లో రాష్ట్ర కేబినెట్ భేటీ అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరియట్ లో జరగనున్న మీటింగుల వివిధ అంశాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెస్తున్న 2 బిల్లులు సహా ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే టూరిజం పాలసీ రెండోసారి సర్వే చేపట్టిన నేపథ్యంలో కులగణన పూర్తి నివేదికపై డిస్కస్ చేయనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కూడా సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల సీఎం రేవంత్ ఢిల్లీలో ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులపై మోదీతో చర్చించారు. వీటిపై కూడా కేబినెట్ లో వివరించే ఛాన్స్ ఉంది. ఇక రేషన్ కార్డుల పంపిణీ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు, హెచ్ఎండిఏ తరహాలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. భూభారతి రూల్స్, పెంచిన లిక్కర్ రేట్లు, ఎల్ఆర్ఎస్, ఎస్ఎల్బీసీ ఘటన, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై డిస్కస్ చేయనున్నారు. కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కేబినెట్ మీటింగ్ ఎజెండా ఏంటి? ఇంకా ఏ అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది? మాధురి, మరికొద్దిసేపట్లో సెక్రటరియట్లో సీఎం అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఇందులో ప్రధానంగా ఈ బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశము, తర్వాత ఈ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. అందులో విద్యా, ఉద్యోగ ఈ 2 అంశాలలో 42% రిజర్వేషన్లకు సంబంధించిన దాని మీద, తర్వాత ఎస్సీ వర్గీకరణ అంశంకు సంబంధించి చర్చించి ఇందులో ఈ కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ఇక కులగణనకు సంబంధించి 2 దఫాలుగా ఈ సర్వే నిర్వహించారు. మొదటి దఫాలో 50 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సర్వే నిర్వహించారు. అయితే అందులో కొంతమంది అంటే 3.1% మొదటి దఫాలో వివిధ కారణాల వల్ల ఈ కులగణన సర్వేలో పాల్గొనలేదు. మరోసారి వాళ్లకు ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు అంటే 10 రోజుల పాటు మరోసారి అవకాశం కల్పించారు. సో ఇట్లా రెండోసారి కులగణన సర్వే అవకాశం కల్పించిన తర్వాత ఈ రెండోసారి ఎంతమంది ఈ సర్వేలో పాల్గొన్నారు, మొత్తం మొదటి దఫా రెండో దఫా కలిసి మొత్తం ఎంతమంది ఈ సర్వేకి సంబంధించి రిపోర్టు ఎంత ఉన్నది, ఏ కులాల వారికి ఎంత ఉన్నది అనే దాని మీద కూడా ఇవాళ జరిగే ఈ రాష్ట్ర కేబినెట్ లో చర్చించి అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పథకాలకు సంబంధించినటువంటి స్టేటస్, తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ తర్వాత ఈ మధ్య కాలంలో అంటే జనవరి 26న ఒకే రోజు 4 పథకాలను అమలు చేసిన ప్రభుత్వం. సో ఆ రోజు మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామాలలో జనవరి 24 నాడే 4 పథకాలకు సంబంధించి అర్హులు ఎవరు అనేదాన్ని పూర్తి స్థాయిలో వాళ్లకు ఆ పథకాలను అక్కడ అమలు చేశారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిగతా అన్ని ఎవరెవరైతే ఈ అర్హులు ఉన్నారో అర్హులందరూ కూడా ఇచ్చే ప్రాసెస్ను మొదలు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం అప్పటికే చెప్పింది. కాబట్టి ఇక ఈ 4 పథకాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతమంది అర్హులు ఉన్నారు, సో వాళ్లకు ఎప్పటి నుంచి ఏ పథకం అమలు చేయాలి, ఇప్పటి వరకు ఆల్రెడీ ఇందులో కొన్ని పథకాలు అమలు అవుతున్నాయి. కాబట్టి ఆ అమలు అవుతున్నటువంటి స్టేటస్ ఎంతవరకు వచ్చింది, రైతు భరోసాకు ప్రధానంగా ఈ రైతు భరోసా సంబంధించిన అంశాలలో చాలా మంది కూడా రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ 3 ఎకరాల వరకు ఈ రైతు భరోసా కూడా రైతులకు వాళ్ళ ఖాతాలో జమ చేశారు. మిగతా సంబంధించిన కొంతమంది పెండింగ్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి అనే దాని మీద కూడా ఇవాళ చర్చించి దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక రేషన్ కార్డులకు సంబంధించి చాలా మంది కూడా ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. చాలా మంది దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికే గతంలో ఇవి ఇస్తామని చెప్పి ప్రకటించినప్పటికీ వివిధ కారణాల వల్ల పూర్తి స్థాయిలో ఈ రేషన్ కార్డుల తయారీ కాకపోవడం వల్ల కొంత ఆలస్యమైంది. సో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో ఈ రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, తర్వాత ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారనే దాని మీద పూర్తి స్థాయిలో చర్చించి దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక భూభారతికి సంబంధించినటువంటి విధి విధానాలు, తర్వాత దానికి సంబంధించినటువంటి రూల్స్ ఎట్లా ఉండాలి ఏంటి, ఇప్పటి వరకు దీని మీద దాదాపుగా ఖరారు చేశారు. కానీ అందులో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే వాటిని ఎట్లా మార్పులు చేయాలి, ఏ అంశాలను అందులో తీసుకోవాలి, ఇట్లా ఓవరాల్ గా దీని మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇక ఈ ఏదైతే ప్రభుత్వము తీసుకున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీకి సీఎం అధ్యక్షతన ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులను, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, తర్వాత రాష్ట్రంలో చేపడుతున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతులు, ఈ అంశాల మీద అక్కడ ఉన్నటువంటి పెద్దలను కూడా కలిశారు. సో ఆ కలిసినటువంటి అంశాలకు సంబంధించి అక్కడ ఏం ప్రస్తావన వచ్చింది, వీళ్ళు ఏంటి రాష్ట్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన అంశాల విషయంలో ఎట్లాంటి డిమాండ్ చేశారు, ఎవరెవరిని కలిశారు, సో వాళ్ళు ఏం చెప్పారు, ఇట్లా ఓవరాల్ గా ఈ అంశాల మీదుగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలలో కూడా ఇవాళ జరిగే ఈ రాష్ట్ర కేబినెట్ లో చర్చించే అవకాశం
అవకాశం ఉంటుంది. ఇక ఈ మధ్య కాలంలో ఈ టీచర్స్ తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఫలితాలు కూడా వచ్చాయి. దాని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఎమ్మెల్యే కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశం కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో చర్చించే అవకాశం కూడా ఉంటుంది. ఇట్లా ఓవరాల్ గా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు, తర్వాత ఇంకా ప్రజల కోసం అమలు చేయాల్సినటువంటి పథకాలు, ఇప్పటి వరకు రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి పథకాలు, తర్వాత కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులు, ఇట్లా ఓవరాల్ గా ఈ అంశాల మీద అన్నిటి మీద కూడా చర్చించి వీటి మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి ఆలయ బోర్డు సపరేట్ గా ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా దాదాపు ఖరారైపోయాయి. ఆ తర్వాత రాబోయే రోజుల్లో ఇది అమలు చేసిన తర్వాత కూడా ఎలాంటి చిక్కులు ఉండకుండా న్యాయపరమైనటువంటి సలహా సూచనలు కూడా తీసుకున్నారు. సో ఈ యాదగిరిగుట్ట ఆలయ బోర్డుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇవాళ కేబినెట్ లో చర్చించి దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎప్పటి నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలి ఏంటి అనే దాని మీద కూడా ఇవాళ జరిగే ఈ రాష్ట్ర కేబినెట్ లో చర్చించి దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా దాదాపుగా ఖరారు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా ఓవరాల్ గా ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలు, చేపట్టబోయే పథకాలు, తర్వాత వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇంకా ఏం చేయాలి, ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి పథకాలు అమలు చేశాం, ఇంకా ఫర్దర్ గా ముందుకు ఎట్లా వెళ్ళాలి, తర్వాత కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో ఎట్లా ముందుకెళ్లాలి, ఇట్లా ఓవరాల్ గా ఈ అంశాల మీద ఇవాళ జరిగే ఈ రాష్ట్ర కేబినెట్ లో చర్చించి ఇందులో కొన్ని ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది మాధురి.